ఇప్పుడు వరలరామయ్య అంటున్నారు మద్యంలో అక్రమం చేసిన డబ్బులతో బంగారం సంపాదించుకున్నారని చెప్పేసి వరలరామయ్య చెప్తారు. వాళ్ళ ఈనాడు వాళ్ళ పిచ్చి రాతలు రాశారు, వీళ్ళు ప్రచారం చేస్తున్నారు. వీళ్ళు చెబుతారు, వాళ్ళు రాస్తారు, వాళ్ళు రాసినామంటే మళ్ళీ వీళ్ళు మొదలుపెట్టి అంతా ఆరింది. గత 5 ఏళ్లుగా జగన్ గారి మీద అట్లాగే రాశారు. ఉదాహరణకి సర్వే యాక్ట్ ఉంది, అసలు సర్వే తోటి జగన్ మొత్తం భూములను లాగేసుకుంటాడు అన్నారు. మరి ఇప్పుడు వాళ్ళు అదే పని ఎందుకు చేస్తున్నారు? కరెంటు మీటర్లు పెడుతున్నారు రైతులకి, వ్యవసాయ విద్యుత్ మోటార్లకి, ఇంకేముంది పగలగొట్టనన్నారు లోకేష్ గారు. ఈ ఘోరం ఇంతకంటే అన్యాయం ఇంకోటి లేదని చంద్రబాబు గారు అన్నారు. మరి ఇప్పుడు ఎందుకు అయ్యే మీటర్లు ఎందుకు పెడుతున్నారు? అంటే వాళ్ళు చేస్తే రైటు, వీళ్ళు చేస్తే తప్పు, అంతే కదా. సో ఇవన్నీ ఇప్పుడు ఈనాడు రాత్రులు పచ్చి అబద్ధాలు రాదు. నేను ఈనాడులో 24 ఏళ్ళు పనిచేశాను. అప్పుడు ఎప్పుడు రామోజీ గారు ఇంత ఘోరంగా అబద్ధాలు రాయమని ఎప్పుడు చెప్పలేదు, నిజంగా చెప్పలేదు. మీరు అబద్ధమైతే రాయొద్దు, నిజమైతే రాయండి అని చెప్పేవాడు ఆ రోజుల్లో. తర్వాత తీరా చూస్తే గత 5 ఏళ్లుగా కానీ ఆయన జీవించిన చివరి దశలో చాలా ఘోరంగా ఆయన ఎట్లా అయిపోయాడంట అని నాకు బాధ అనిపిస్తుంది. ఇప్పుడైతే ఇక అసలు ఇక ఆకాశమే వద్దు, అన్ని అబద్ధాలు. ఇళ్ళమ్మడు గాల మొన్న అదేది సెకి విద్యుత్ ఒప్పందం ఉందంట. ఎందుకంటే ఇప్పుడు జగన్ గారి మీద కోపం ఉందనుకో, నువ్వు బట్టలోడు తీసుకెళ్తే నీకే నష్టం కదా, నీ పరువే పోతుంది కదా. దాంట్లో జగన్ గారి మీద కోపం ఉండి వాళ్ళు ఏం రాస్తారు, ₹2.49 కొంటేనేమో లంచం వచ్చినట్టంట. చంద్రబాబు గారు ₹4.60 కొంటేనేమో అసలు లంచాలతో లేకుండా చాలా నిజాయితీగా కొన్నట్టంట. ఏమన్నా బుద్ధి జ్ఞానం ఉంటే అట్లా రాస్తామా? అట్లా చెప్తా హేతుబద్ధత ఉండాలి కదా. ఆయో సెకి ఎండీని కేంద్ర ప్రభుత్వం వేరే కారణాలతోటి పదవి నుంచి తొలగిస్తే జగన్ గారికి లింక్ పెట్టి రాసి వాళ్ళ ద్వేషం తీర్చుకున్నారు. కానీ తద్వారా ఏమైంది, వాళ్ళ పరువు పోయింది. వాళ్ళే సమాజం ముందు బట్టలోడు తీసుకుని వాళ్ళ పరువు వాళ్ళు బాగొట్టుకున్నారు. జర్నలిజం విలువని కొంతన కాపాడాలి కదా. నువ్వు రాసేదానికి అర్థం ఉండాలి, హేతుబద్ధత ఉండాలి. నువ్వు రాస్తుంటే చదివితే ఇది వాస్తవేనేమో అన్నట్లుగా ఉండాలి, కానీ మరీ పచ్చిగా రాయకూడదు. కానీ దురదృష్టం వాళ్ళు ఈ 50 ఏళ్ళు దాటిన తర్వాత ఈ రకంగా పతనం అవుతారు. సూపర్ 6 అమల్లో భాగంగా రేపు ఆగస్టు 10వ తారీఖున ఏపీలో ఫ్రీ బస్ సౌకర్యం ఎట్లా చూస్తారు సార్? ఆగస్టు 15 అని అంటున్నారు, కరెక్టే. ఇస్తే ఒక హామీ కొంత ఇప్పటికైనా నెరవేర్చినట్లు అవుద్ది. అయితే దానికి ఏ లిటిగేషన్ పెడతారు? ఆ మధ్య చెప్పారు కదా, అసెంబ్లీలో కౌన్సిల్లో చెప్పారు, జిల్లా వరకే ఇస్తారా, నిజంగా రాష్ట్రం అంతా ఇస్తారా? రాష్ట్రం అంతా ఇస్తే కొంతవరకు ఒప్పుకోవాలి. అయితే ఈ ఏడాది 3 నెలల కాలం ఎగ్గొట్టినట్లే కదా. దాదాపు వాళ్ళు ఈనాడు వాళ్ళ లెక్క ప్రకారమే దాదాపు 4,500 కోట్లు మహిళలకి బాకీ పడ్డట్టేగా చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ కలిసి. సో బస్ ప్రయాణం ఎప్పటి నుంచి ఇవ్వాలి? తెలంగాణలో మొదటి రోజే ఇంప్లిమెంట్ చేశారు, కర్ణాటకలో వెంటనే ఇంప్లిమెంట్ చేశారు. మరి ఇక్కడ సంవత్సరం 3 నెలలు ఆపారంటే ఆ మేరకు నష్టం చేసినట్లే కదా, మహిళలకి జరిగింది కదా. కాబట్టి జరుగుద్దా లేదా అనేది అప్పుడే చెప్పలేము. ఇప్పుడు ఎన్ని వాయిదాలు వేశారు? సెప్టెంబర్ అన్నారు, అక్టోబర్ అన్నారు, డిసెంబర్ అన్నారు, జనవరి అన్నారు, మళ్ళీ ఇప్పుడు ఉగాది అన్నారు, తర్వాత ఇప్పుడు ఆగస్ట్ అంటున్నారు. చూద్దాం. కడప జిల్లాలో మహానాడు ఎట్లా చూడొచ్చు? ఈ మహానాడుని 3 రోజుల మహానాడు ఉంది, రాష్ట్రంలో అది ఒక భాగం. వైనాడు పులివెందులు అని కూడా చెప్తున్నారు. పెట్టుకోమనండి, ఎవరొద్దంటారు? ఇప్పుడు కుప్పంలో వీళ్ళు ప్రోగ్రామ్ పెట్టుకుంటే వీళ్ళు ఏమైనా ఆపుతారా? అది వైసీపీ వాళ్ళు పెట్టుకోవట్లేదా? పెట్టుకుంటారు, వాళ్ళు పెట్టుకుంటారు. మహానాడు అంటే వాళ్ళు అక్కడికి వెళ్ళి జగన్ గారికి కంచుకోట లాంటివి అంటున్నారు కాబట్టి అక్కడికి వెళ్ళి నిజానికి మొన్న అక్కడ కూడా అన్నీ తెలుగుదేశం గెలిచింది, 2-3 తప్ప. కాబట్టి తెలుగుదేశం వాళ్ళు ఇప్పుడు అక్కడికి వెళ్ళి షో చేయటం వల్ల కొత్తగా కలిసి వచ్చేది ఏమి ఉంటుందని నేను అనుకోను. కాకపోతే ఇప్పుడు అక్కడ తెలుగుదేశం వాళ్ళు చేస్తున్న, తెలుగుదేశం బీజేపీ వాళ్ళు చేస్తున్న అరాచకాలను ఆపితే, ఇప్పుడు ఆయన ఎవరో ఆదినారాయణ రెడ్డి గారు ఎన్ని సిమెంట్ ఫ్యాక్టరీలు ఆయన వల్ల మూతపడినాయి, దెబ్బతిన్నాయి. మళ్ళీ దాని మీద సీఎం రమేష్ గారే కంప్లైంట్ చేశాడు కదా. అట్లాగే కడప లోకల్ ఎమ్మెల్యే మీద ఎన్ని రకాల విమర్శలు వస్తూ ఉన్నాయి. వాటిని సరి చేసుకుని నువ్వు మహానాడే పెట్టుకో, ఇంకేదన్నా పెట్టుకో. ఆ పక్కనే ఆళ్ళగడ్డ ఆవిడట అసలు చికెన్ల మీద మీకే తెలుసు కదా. తర్వాత పార్టీలో సైతం పార్టీ వాళ్ళు తన వ్యతిరేక గ్రూప్ వాళ్ళకి ఏదైనా పదవి ఇస్తే ఆవిడ ఆళ్ళగడ్డ కూడా రానివ్వదంట. సో తర్వాత తాడిపత్రిలోకి మాజీ ఎమ్మెల్యేనే రానివ్వరంట. ఆ ఎస్పీ గారు మహానుభావుడు, నేను నీకు రక్షణ కల్పించలేని వైసీపీ మాజీ ఎమ్మెల్యేతో అంటాడు. ఇదే నా గవర్నమెంట్, ఇట్లాగే నా గవర్నమెంట్ నడిపేది. అదే జగన్ టైంలో ఏదైనా చిన్నది జరిగితే ఇంత పెద్ద భూతద్దంతో రాసేవాళ్ళు కదా, ఏదన్నా చిన్నది జరిగితే. అప్పుడు అసలు ఏం జరగలేదు, ఇట్లాంటి శుభ్రంగా ఎవరి పని వాళ్ళు చేసుకున్నారు. వీళ్ళు రాసిన అబద్ధాలను రాసినా కూడా ఆయన ఏం చేయలేదు. చంద్రబాబు గారు సైకో అని దాన్ని నానా బూతులు తిట్టినా కూడా వాళ్ళు లోకేష్ కానీ పవన్ కళ్యాణ్ ఊరి మీద కేసులు కూడా లేవు. మరి ఇప్పుడు నువ్వు అంటే కేసు, ఆ అంటే కేసు. రోడ్ ఇప్పటం అప్పుడు చూశారు కదా, పవన్ కళ్యాణ్ గారు కారు ఎక్కి గందరగోళం చేశాడు, కేసు పెట్టవచ్చు దాని మీద, పెట్టలేదు. అప్పుడు ఇప్పుడు
అడ్డుకున్నారని చెప్పి ఇప్పుడు ఏదైనా గొడవ జరుగుతుంటే సహజంగానే రోడ్డు మీదకి కాదు, మీరు రోడ్డు మీదకి వచ్చి అడ్డుకున్నారని చెప్పి కేసులు పెట్టేస్తున్నారు వైసీపీ వాళ్ళు. ఓకే. సో ఇదంతా మంచిది కాదు సమాజానికి, ప్రజాస్వామ్యానికి. దేనికి ఇప్పుడు మన తిరువురులో ఏం చేశారు, కౌన్సిలర్లు మొత్తం వైసీపీ వాళ్ళు ఉంటే తెలుగుదేశం చైర్మన్ ఎట్లా అవుతారు? వాళ్ళు రాలేదు కాబట్టి, వాళ్ళు పార్టీ మారలేదు కాబట్టి వాళ్ళని అసలు లోపలికే రానివ్వరా? దీన్ని ప్రభుత్వం అంటారా, దీన్ని పోలీస్ వ్యవస్థ అంటారా? ఇది ఆలోచించుకోవాలి. ఈ స్థాయికి వచ్చిన తర్వాత చంద్రబాబు గారు ఇప్పుడు గొప్ప అవకాశం ఆయనకి. ఈ టర్మ్ కంప్లీట్ అయితే 18 ఏళ్ళు అవుతుంది. ఈ లోపే లోకేష్ గారి బాధ్యత తప్పుకుంటారా లేదా అనేది మనం చెప్పజాలం. కానీ ఒకవేళ ఇంత సుదీర్ఘమైన సర్వీస్ ఉన్న ముఖ్యమంత్రి కూడా ఈయన ఒకడే ఆ తెలుగు వారికి సంబంధించి. అలాంటి గొప్ప అవకాశం వచ్చినప్పుడు హుందాగా ఉండాలి, పద్ధతిగా ఉండి మంచిగా చేసుకోవాలి తప్ప ఆయన మొత్తం మరి లోకేష్ గారికి అప్పచెప్పేశారా లేకపోతే ఈయనే నిజంగా చేస్తున్నారో తెలియదు. కానీ చాలా అప్రతిష్ట పాలవుతున్నారు. చాలా ఇప్పుడు ఒక వయసు పెరిగిన కొద్దీ గౌరవం పెరగాల, మంచి పేరు తెచ్చుకోవాలా. కొన్ని హామీలు కొన్ని చేయలేకపోవచ్చు. అయ్యా నేను ఈ కారణాలతో చేయలేకపోతున్నాను, నేను అప్పుడు చెప్పిన మాట నిజమే నిజాయితీగా ఒప్పుకుంటే మంచి సరే అని సర్దుకుంటాను. నువ్వు ఇప్పుడు ఎప్పుడు ఏదో రకంగా జనాన్ని దబాయించాలనో బుకాయించాలనో మభ్య పెట్టాలని చూస్తే గౌరవం పోతుంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఈ వయసులో 74-75 ఏళ్ళు వచ్చినాయి కదా, ఈ వయసులో హుందాగా ఉండి ఇప్పుడు ఇక్కడ జగన్ ఇష్యూ ఇంకోళ్ళని కాదు, ఆయన పెడుతున్న కేసులు ఇవన్నీ ఆయన గవర్నమెంట్లో పెడుతున్న కేసులు ఇవన్నీ చూసిన తర్వాత ఆయనకి ఇది ఎనలేని మత్స, తీవ్రమైనటువంటి అప్రతిష్ట. ఆయన అప్రతిష్టతోటి రాజకీయం సాగించి అధికారం ఉంటే చాలు, అప్రతిష్ట వచ్చినా పర్వాలేదు అనుకుంటే మనం ఏం చేయలేం. కాకపోతే మా బొట్టు వాళ్ళు ఏమంటామంటే మంచో చెడో అవకాశం వచ్చింది, మంచిగా వినియోగించుకో, మంచిగా సమాజానికి మేలు చేయండి. అంతేగాని ఈ దిక్కుమాలిన రాజకీయాల కోసం, ఈ పదవుల కోసం ఎప్పుడు ఎలకాలం ఇప్పుడు ఎవరు 150 ఏళ్ళు బతుకుతారు ఎవరన్నా? సో ఈ బతుకున్నప్పుడు కాస్త మంచి పని చేసి మంచి పేరు తెచ్చుకో, పరువు నిలబెట్టుకో. మా పొట్టి వాళ్ళం అయితే ఏదైనా మంచి జరిగితే మంచి అంటాం కదా, నాకేం మొహటం లేదు. పలానా మంచి చేశారని చెప్తే అవును చంద్రబాబు గారు ఇంతవరకు ఇప్పుడు ఉదాహరణకి పెన్షన్లు ఉంది, నేను ఎప్పుడు ఆయన ఇవ్వలేదు అని చెప్పలేదు కదా. పెన్షన్లో హామీ వరకు నెరవేర్చారని చెప్తుంటాం కదా. సో అట్లా కొంతన్నా మేము రీజనబుల్గా మాట్లాడేవాళ్ళం ఉంటాం కదా. అందువల్ల మేము చెప్పేది ఏంటంటే ఈ అవకాశాన్ని ఆయన సద్వినియోగం చేసుకుని మంచి హుందాగా పెద్ద మనిషిగా తెలుగు వాళ్ళు ఏ పార్టీ వాళ్ళైనా సరే తన వాళ్ళ కింద భావించి మంచి చేయాలని కోరుకుంటున్నాం. ఇప్పుడు జగన్ గారు ఏమన్నారు, ప్రాంతం లేదు, పార్టీ లేదు, కులం లేదు, మతం లేదని అన్ని స్కీములు అందరికీ ఇచ్చాడు కదా, తెలుగుదేశం వాళ్ళు ఎవరికైనా ఆపేడా లేదు కదా. మరి ఈయన రాగానే ఎందుకు అట్లా చేస్తున్నారు? సో ఇప్పుడు ఆయన అంతా కలిపి ఆయన 50 ఏళ్ళు 52 ఏళ్ళు, ఈయన 74 ఏళ్ళు, ఆయన తండ్రి వయసు, ఇంకెంత హుందాగా ఉండాలి? జగన్ గారే అట్లా పార్టీలకు అతీతంగా ప్రభుత్వాన్ని నడిపినప్పుడు ఈయన అచ్చంగా పార్టీ తరఫున చెట్టు నీరు కింద విజిలెన్స్ కేసులు ఉన్నా ఏమున్నా సరే డబ్బులు ఇచ్చేటట్టు చేస్తాననుకోండి, పార్టీ క్యాడర్ కొంత డబ్బులు వస్తే రావచ్చు, కానీ అల్టిమేట్గా జనంలో పాల్సనవుతారు. ఈయనకు వచ్చింది ఇందుకోసమేనా పదవి అనేటువంటి భావం వస్తుంది. నా విజ్ఞప్తి ఏమంటే మీరు గతంలో చంద్రబాబు గారు ఎంత ఘోరంగా ఎప్పుడు మీ ప్రభుత్వం ఉందని నేను ఈవెన్ నా ప్రోగ్రాంలో కూడా 2-3 పలుసార్లు చెప్పాను, గతంలో ఎప్పుడు ఇంత అధ్వానంగా లేదు అని. మీరు అధ్వానంగా నడుపుకుంటారా, మంచిగా సమాజానికి ప్రజలకి మేలు చేసే విధంగా నడుపుకుంటారా అనేది మీ ఇష్టం. ఓకే. తెలంగాణ విషయానికి వస్తే తెలంగాణలో జస్టిస్ పిసి ఘోష్ నేతృత్వంలో కాళేశ్వరం విచారణ కమిషన్ నోటీసులు కేసీఆర్ జారీ చేసిన పరిస్థితి ఏంటి సార్? కాళేశ్వరంలో నిజంగా అక్రమాలు జరిగాయంటారా? అంటే ఏం చెప్తారు? అక్రమాలని కాదు, లోటుపాట్లు ఎదురుగానే కనపడుతున్నాయి కదా, బ్యారేజీ కొంగటం ఇవన్నీ కూడా. సో దాని మీద అసలు మొదట పిలుస్తారు అంటున్నారు, అప్పుడు పిలవలేదు కమిషన్ వారు. తర్వాత ఆఫీసర్స్ వాళ్ళ సంబంధించిన వర్గాలను పిలిచారు, మొత్తం దాదాపు తయారైపోయిన తర్వాత ఏం జరిగిందో తెలియదు, కానీ అప్పుడు పిలవరని కూడా వార్తలు వచ్చాయి. ఇప్పుడు సడన్గా మళ్ళీ 2 నెలలు ఎక్స్టెండ్ చేసి కేసీఆర్, హరీష్ రావు, ఈటల ఇటువంటి వాళ్ళందరికీ నోటీసులు ఇచ్చారు. ఇప్పుడు వాళ్ళు వెళ్తారా వెళ్ళరా అనే చర్చ. వెళ్తారా అంటే చెప్పలేం, ఎందుకని అంతకుముందు వేసిన నరసింహారెడ్డి గారి కమిషన్ అనేది వేశారు కదా, యాదాద్రి పవర్ ప్లాంట్ ఇష్యూ దీని మీద. దాని మీద ఆయన ఏకంగా అసలు నరసింహారెడ్డి కమిషన్ మీద ఆయన చేసిన వ్యాఖ్యల ఆధారంగా ఈయన కమిషనే లేకుండా చేయగలిగాడు. ఇప్పుడు కూడా వెళ్ళరనేదే ఎక్కువ మంది అభిప్రాయం. వెళ్లకుండా తన అభిప్రాయం రిటర్న్గా పంపుతారా, లేకపోతే ఇది కావాలని పొలిటికల్ గేమ్ అని. ఇప్పుడు ఇవాళ కేటీఆర్ గారు ఇది పొలిటికల్ గేము, ఇదంతా కూడా పాలన చేతకాకిట్టాటేం చేస్తున్నారు, ప్రజల్లో తిరుగుబాటు వస్తుందని కూడా ఆయన హెచ్చరించారు. ఆ ఇండికేషన్ చూస్తే వెళ్లకుండానే ఏదో ఒకటి చెప్పే అవకాశం ఉంటుంది. వెళ్ళకపోతే కమిషన్ ఏం చేస్తుంది అనేది కూడా ఇష్యూ. కమిషన్కి ఉన్న పవర్స్ ఏమిటి, ఆ పవర్స్ని ఉపయోగిస్తే అప్పుడు ఇప్పటికే రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్ మీద కాస్త జనంలో నెగిటివ్ ఉందని అంటున్నారు. అట్లాంటి పనులు చేస్తే
ఇంకా నష్టం కదా కాంగ్రెస్కి. సో అందువల్ల మరి నాతోటి మాట్లాడే వాళ్ళు ఎవరైనా సరే దీన్ని అడ్వాంటేజ్ చేసుకుని రేవంత్ ప్రభుత్వం మీద విరుచుపడే అవకాశం ఎక్కువ కనపడతా ఉంది. కాంగ్రెస్ వాళ్ళేమో కేసీఆర్ చేశాడు కాబట్టి వెళ్ళలేదని వీళ్ళు ఆరోపణ చేసే అవకాశం ఉంది. బట్ ఈయన నెగిటివ్ సైడ్ ఉన్నాడు ప్రస్తుతం రేవంత్ రెడ్డి గారు. ఈయనకి నెగిటివ్ పాజిటివ్తో సంబంధం ఉంది, అపోజిషన్లో ఉన్నాడు కాబట్టి. సో దీన్ని ఈయన అడ్వాంటేజ్ చేసుకునే అవకాశం ఉంది. అందువల్ల ఈ ఇష్యూని అంత కాంగ్రెస్ పార్టీ ప్రెసిపిటేట్ చేయకపోవచ్చేమో. సరే ఆయన రాలేదని చెప్పి ఆయన మీద వాళ్ళు స్ట్రిక్చర్స్ పాస్ చేస్తారా, లేకపోతే వాళ్ళ అభిప్రాయం ఎట్లా వ్యక్తం చేస్తారా, లేదు ఆయన జోలికి వెళ్లకుండా వదిలేస్తారనేది మనం ఇంకా చూడాలి. రేపు మాపు స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి. ఇదే టైంలో కేసీఆర్ టచ్ చేస్తే కాంగ్రెస్ పార్టీ పూర్తిగా బద్దమయ్యే అవకాశం ఉందా లేదంటే ఏం చెప్తారు? అంటే జనరల్గా ఈ కేసీఆర్ ఇష్యూ అనే కాదు, ఓవరాల్గా గవర్నమెంట్ పెర్ఫార్మెన్సు వీటి మీద కూడా కొంత ఉండొచ్చు. కానీ యాక్చువల్గా స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రభుత్వం ఎవరిదంటే వాళ్ళకి ఎక్కువ అనుకూలంగా ఉంటుంది. కానీ అందుకు విరుద్ధంగా జరిగితే మాత్రం అది ఖచ్చితంగా ప్రభుత్వం మీద బాగా ఎఫెక్ట్ పడుద్ది. గతంలో ఉదాహరణకి 99లో చంద్రబాబు గారు ఎలక్ట్ అయిన తర్వాత బీజేపీ దీంతో ఆ తర్వాత లోకల్ బాడీ ఎలక్షన్స్ వస్తే దాదాపు సగం జిల్లా పరిషత్తులు కాంగ్రెస్ గెలిచింది. దాంతో అప్పటికి ఆయన మీద బాగా నెగిటివ్ వచ్చేసిందనే ఫీలింగ్ వచ్చి దెబ్బతింది. స్థానిక సంస్థలు గెలిచినంత మాత్రానే లోక్సభ అసెంబ్లీ ఎన్నికల్లోనూ గెలవాలని ఏమి లేదు లోక్సభ ఎన్నికలు. కానీ అది ఒక ఇండికేషన్గా చూడవచ్చు. కానీ నెగిటివ్ ఉన్న చోట అట్లాంటివి జరిగితే ఎక్కువ ప్రభావం చూపుతుంది. బట్ యాజ్ ఇట్ ఈజ్గా అయితే ఎప్పుడు జరుపుతారో చెప్పలేం కాబట్టి ఖచ్చితంగా ఇవన్నీ కూడా ప్రభావితం కేసీఆర్ ఇష్యూయే కాకుండా మిగతా ఇష్యూస్. ఉదాహరణకి ఇక్కడ 2,500 రూపాయలు నెల ఆడవాళ్ళకి ఇస్తామన్నారు. అట్లాంటి కొన్ని రైతు రుణమాఫీ పూర్తిగా జరగలేదనేది ఒక అభిప్రాయం, రైతు బంధు పూర్తిగా ఇవ్వలేదనేది ఒక అభిప్రాయం. అసలు ఇవ్వలేదంటే కొంత ఇచ్చారు, కొంత ఇచ్చినా కూడా ఇంకా అనేక వాగ్దానాలు ఉన్నాయి. వీళ్ళు అధికారంలో రావడం కోసం రకరకాల తంటాలు పడ్డారు. అవన్నీ దళిత బంధుని వీళ్ళు ఇస్తామన్నారు. ఇవన్నీ వీళ్ళు అపోజిషన్ వాళ్ళు చూస్తూ ఊరుకోరు కదా. సో అవన్నీ రేజ్ చేస్తారు. మరి యాజ్ ఇట్ ఈజ్గా అయితే కొంత ఇబ్బంది పడే పరిస్థితి కాంగ్రెస్కి కూడా ఉంటుంది.